ఇది అందరి కొరకు అనేటువంటి ఒక నియమమును ఆయన నియమించి తన యవ్వన రక్తాన్ని చిందించినటువంటి విధానం మనకు తెలుసు. అయితే ఆ పరలోకమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ఎవరు కుమారులు అనబడాలంట? దేవుని కుమారులు అనబడాలి. దేవుడు దావీదుతో అంటారు, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారునికి నేనే తండ్రిని అయ్యుందును. ఏం చెప్పాడు దేవుడు? నేనే తండ్రిని అయ్యుందును. అంటే మనము తీసుకొనవలసినటువంటి బాధ్యతలు దేవుడు తీసుకుంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తును గురించి ఏ విధంగా అయినా మనం చింతించవలసిన అవసరం ఉందండి? లేదు. సొలొమోను జీవితము ఏమైనదో నేనే అతనికి తండ్రిని అయ్యుండి నేనే నడిపిస్తా. అంటే తండ్రి యొక్క బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు. ఈ రోజు మన అందరి బాధ్యత ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో. మన పిల్లలందరి బాధ్యత, మన పిల్లలందరి భవిష్యత్తు కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి.